ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఉల్లి ధరలు ఘాటెక్కాయి. కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న ధరలు వారం రోజులుగా ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ ఉల్లిగడ్డ 60 నుంచి 70 రూపాయలకు పైగా పలుకుతోంది. దీంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల కిందట కిలో 30 రూపాయలు ఉండగా ఇప్పుడు అది రెట్టింపైంది. కొన్ని జిల్లాల్లో కిలో ఉల్లి ధర 80 వరకు పలుకుతోంది. దిగుబడి విపరీతంగా తగ్గడంతో డిమాండ్కు సరిపడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో మార్కెట్ అధికారులు ఉల్లి ధరలను అమాంతం పెంచేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ ఆదిలాబాద్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్యామ్, చెప్పండి, పెరిగిన ఉల్లి ధరలపై ప్రజలు ఏమంటున్నారు, అలాగే ఎప్పటిలోగా తగ్గే ఛాన్స్ ఉంది, అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? శ్రీ ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు ఉల్లి ధరలు భారీగా పెరుగుతుండటంతో సామాన్యులు అయితే ఉల్లిగడ్డలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. వంట చేసుకోవడానికి కూడా ఉల్లిగడ్డ వినియోగించకుండానే వంట చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. మనం గత నెలలో చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో 30 నుండి 40 రూపాయలకు దొరికే ఉల్లిగడ్డ ప్రస్తుతం మార్కెట్లో 70 నుండి 80 రూపాయలు అయితే దొరుకుతుంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే డిమాండ్కు తగ్గ ఉల్లిగడ్డలు సరఫరా కాకపోవడం వల్లనే ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మార్కెట్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో నుండి కావచ్చు, కర్నూలు నుండి కావచ్చు, మన రాష్ట్రానికైతే ఉల్లిగడ్డ దిగుమతి జరుగుతుంది. కానీ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు కావచ్చు, అదేవిధంగా సాగు కూడా తక్కువ కావడంతో ఉల్లిగడ్డ సరిపడా రాకపోవడంతో ఉల్లిగడ్డ రేట్ అయితే భారీగా పెరిగిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉల్లిగడ్డ రేట్లు అయితే భారీగా పెరిగిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదైతే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఉల్లిగడ్డ రేటు కూడా భారీగా పెరిగిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా మహారాష్ట్రలో ఏదైతే ఎగుమతులకు సంబంధించిన దాన్ని కూడా నిషేధించడంతో కూడా ఉల్లిగడ్డ రేట్లు అయితే భారీగా పెరుగుతున్నాయి. ఏదైతే మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఉల్లిగడ్డ రేట్లు భారీగా పెరిగినప్పుడు ఎగుమతులను నిషేధించేది. కాకపోతే ఈసారి మాత్రం ఎగుమతులకు సంబంధించిన నిషేధాన్ని సడలింపు చేయడంతో ఉల్లిగడ్డ రేట్లు అయితే భారీగా పెరిగిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఉల్లిగడ్డ రేట్లు అయితే భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డిమాండ్కు తగ్గ ఉల్లిగడ్డ ప్రొడ్యూస్ కాకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిందని చెప్పేసి మార్కెట్ వర్గాలు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఉల్లిగడ్డ రేట్లు పెరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఏదైతే తమ స్టోర్ నుండి అయితే ఉల్లిగడ్డ రిలీజ్ చేయాలి. కాకపోతే ఈసారి మాత్రం ఇంతవరకు అయితే ఉల్లిగడ్డను రిలీజ్ చేయలేదు. మొత్తం మీదనైతే సామాన్యులను దృష్టిలో పెట్టుకుని మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే 4,70,000 టన్నుల ఉల్లిగడ్డలను అయితే రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ రిలీజ్ చేయడం వల్ల కొంతమేర ఉల్లిగడ్డ రేటు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా వచ్చేది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మహారాష్ట్రలో పంట దిగుబడి అయితే చేతికొచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా కొంతమేర ఉల్లిగడ్డ రేటు తక్కువ అవకాశం ఉంది. సిరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్.